పిఠాపురంలోని ఎంపీటీసీ సర్పంచులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఆ సమావేశాన్ని అధికారులు హాజరు కాలేదు. దీంతో ఎంపీపీతో సహా ఎంపీటీసీలు సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించారు. గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశానికి అధికారులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సమావేశానికి అధికారులు హాజరు కాకపోతే తమను అవమానించినట్లే అవుతుందని మండిపడ్డారు. సంవత్సరం 2 నెలల నుంచి ఎప్పుడు మీటింగ్ అయినా కరెక్ట్గా హాజరవుతూ ఉన్నాం. ఏ మీటింగ్కి కూడా ప్రజాప్రతినిధులు రావటం లేదు. ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ మేము వచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు పై నాయకుడు ఉంటేనే కదా కింద నాయకుడు వచ్చి బాధలు చెప్పుకోవడం, మా గ్రాంట్లో లేకపోతే మాకు పలానా పని చేయాలి. ఒకవేళ మేము ఆ పార్టీ కాకపోవచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ కాకపోవచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు. అక్కడ ప్రజాప్రతినిధిగా మేము సర్పంచ్లు అయినప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ మాకు తెలుస్తాయి. అక్కడ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. ఇక్కడ నాయకుడు ఓట్లు వేసుకున్న నాయకులు ఎవరు లేరు. ఓట్లు వేయించుకున్న నాయకులు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజాప్రతినిధితోనే కదా మాకు మీటింగ్ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఆ ప్రజాప్రతినిధులు మా మాట ఇక్కడ ఉన్న సిబ్బంది వినకపోతే వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు వెంటనే దాన్ని రెస్పాండ్ అవుతారు. నడిచాం. ఎప్పుడో పాత ప్రభుత్వం తప్పులు పట్టారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అది చూసుకోండి మీరు. నేను సొంత పొలంలో అది పండని చోట్లోంచి మెరకలోంచి కొంత మట్టి తీసుకుని బట్టి కావడానికి చిన్న బట్టి ఉందండి. ఆ బట్టీలోకి మట్టి తెచ్చుకుని తోలుకుంటుంటే అక్కడి నుంచి ఆపేశారండి. ఆపేస్తే ఎవరంటే మేము పెసలోళ్ళు అన్నారండి. పెసలోళ్ళు అంటే ఏంటన్నానండి. మరి మీకు 300 రూపాయలు కట్టాలంటే ట్యాచ్ అన్నారండి. ట్యాచ్ మేము ఎందుకు కడతామండి, ఆగిపోమంటే ఆగిపోతాండి, ఆపేయండి అన్నారండి. ఆపేసి ఓటా నానిబాబు గారిని అడిగితే పోతా అన్నారండి. ఆయన ఎవరో మాకు తెలియదంటే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఫోన్ నెంబర్ ఇస్తే ఆయనతో మాట్లాడితే ఆయన ఎత్తలేదండి. ఎత్తపోతే మట్టి తోలకుండా సగం తోలేసి ఆపేశారండి. వాళ్ళ చెరువులో మట్టి ఇస్తానన్నారని మేము అప్పుడు దాకా చూసామండి. రావటం లేదని సొంత పొలంలో మట్టి తీసుకుని తెచ్చుకుంటున్నాం.